ముళ్ళ మధ్య ఉన్న గులాబీ గాయపడదు. అలాగే సమస్యలు ఎన్ని ఉన్నా మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు. అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. బిచ్చగాడిలా ఎవరిని ఏమీ అడగకు. అర్హతను సంపాదించుకో. నీకు అందాల్సింది తప్పకుండా నీ చెంతకు చేరుతుంది. జీవితమంతా అబద్ధాలతో కాలం గడిపివేస్తే ఆఖరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అబద్ధాలు తప్ప మరేమీ కనపడవు. సమస్య ఎక్కడుందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. రోజులు గడుస్తున్న కొద్దీ మీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో తెలియదు, కానీ మీతో ఉన్న వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. చేసే పనిని గౌరవించండి. ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయండి. గుర్తింపు దానంతట అదే వస్తుంది. భయమైన ఆలోచన నీ మెదడులోకి రానీకు. ఆ ఆలోచనే నిన్ను పిరికివాణ్ణి చేస్తుంది. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. ఒక మనిషి అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. మాటలే కదా అని తీసి పారేయకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు.